1948 సెప్టెంబర్ 17 దేశ స్వాతంత్ర్యానంతరం మరో 13 మాసాల నిరీక్షణ తరువాత శతాబ్దాల నిజాం నిరంకుశ దాస్య శృంఖలాలను తెంచుకుని తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. రేపటి గురించిన కోటి రత్నాల వీణను శృతి చేసుకుంటూ అందమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయడం ప్రారంభించిన తెలంగాణ ఆ తరువాత 8 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్రంగా మిగులు నిధులతో సకల వసతులు వనరులతో శోభిల్లింది. 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపడి కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి నిధులు వనరుల కొరతతో కునారిల్లుతూ తెలంగాణతో కలవడానికి తహతహలాడిపోయింది. నాడు ఆంధ్ర నాయకులిచ్చిన విశాలాంధ్ర నినాదంలో సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష ఉందని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అప్పుడే హెచ్చరించారు. అందుకే తరతరాల పీడనలో మగ్గిపోయిన తెలంగాణ ప్రజలు మరోసారి తమ జీవితాలను, స్వేచ్ఛను, వనరులను ఎవరికో దారదత్తం చేయడానికి ఇష్టపడలేదు. ఆంధ్రలో కలిసే దోపిడీకి గురవుతామని తెలంగాణ ప్రజలు వ్యక్తం చేసిన భయాందోళనతో ఏకీభవించిన మొదటి ఎస్ఆర్సీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని సిఫారసు చేసింది. అయినా రాజకీయ మాయోపాయాలతో, పైరవ్యులతో ప్రజల అభీష్టానికి విరుద్ధంగా తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ను 1956 నవంబర్ 1న ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షిస్తామని, న్యాయంగా వ్యవహరిస్తామని పెద్ద మనుషుల ఒప్పందంలో హామీలు కురిపించారు. కానీ ఏం జరిగింది? 5 దశాబ్దాలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. సరికదా? వనరులు, వసతులు, సంపద, అధికారం అన్నీ ఆంధ్ర పాలకులు హస్తగతం చేసుకోగా తెలంగాణ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కూడా అశాంతి, ఆత్మహత్యలు, ఆకలి చావులు, అంతులేని బాధల్లో సాగిపోతోంది. దేశంలోని 2 మహానదులు కృష్ణా, గోదావరి తెలంగాణ నుంచే ప్రవహిస్తున్నాయి. ఈ నదీ జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి హైదరాబాద్ ప్రభుత్వం తన 8 ఏళ్ల పాలనలో అద్భుతమైన ప్రణాళికలు రూపొందించింది. ఈ నదులపై తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే కనీసం మరో 70 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని నాడు అందరూ కలలు కన్నారు. కానీ 2 రాష్ట్రాల విలీనంతో తెలంగాణ తలరాత మారిపోయింది. కలలన్నీ కల్లలయ్యాయి, ఆశలన్నీ అవిరయ్యాయి. విలీనానికి ముందు తలపెట్టిన ప్రాజెక్టులన్నింటికీ పాతరేశారు. విలీనం నాడు కొత్తగా హామీ ఇచ్చిన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొన్ని ప్రారంభమైనా ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. 50 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు తమ నీళ్లు తమకు వస్తాయేమోనని మౌనంగా వేచి చూశారు తప్ప తమ భూములు, నీళ్లు, ప్రాజెక్టులు అన్నింటినీ పొరుగువారు హరిస్తున్నారని గమనించలేకపోయారు. తెలంగాణలో కాలువలు, చెరువుల ద్వారా సేద్యమయ్యే భూమి విస్తీర్ణం 1956 నాటికి నేటికి సగానికి సగం తగ్గిపోయింది. కాలువలు, చెరువుల ద్వారా నాడు 20 లక్షల ఎకరాల భూమి సాగు కాగా నేడు కేవలం 12 లక్షల ఎకరాల భూమి సాగవుతోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బాగుపడిందా, బతికి చెడిందా? కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ కనీస వాటా 550 టీఎంసీలు. కానీ భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, సొరంగం ద్వారా శ్రీశైలం ఎడమ కాలువ, నాగార్జునసాగర్ టేలింగ్ ప్రాజెక్టులను దశాబ్దాలుగా పెండింగ్లో పెట్టడంతో రాష్ట్రం ఉపయోగించుకుంటున్న 900 టీఎంసీలలో తెలంగాణకు 100 టీఎంసీల నీరు మాత్రమే దక్కుతోంది. అంటే దాదాపు 800 టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రాంతం వినియోగించుకుంటోంది. ఆధునిక భారత దేవాలయాలుగా భావించబడ్డ
శ్రీశైలం, నాగార్జున సాగర్లు సైతం తెలంగాణ ప్రజల పాలిట వివక్షా చిహ్నాలుగా పరిణమించాయి. నాగార్జున సాగరాన్ని తొలుత నిర్ణయించిన విధంగా ఇప్పుడున్న స్థలానికి ఎగువన 19 కిలోమీటర్ల దూరంలో ఏలేశ్వరం వద్ద నిర్మించి ఉంటే తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. కానీ ప్రాజెక్టు స్థలాన్ని కిందికి తరలించి తెలంగాణ నోట మట్టి కొట్టారు. చూడు తెలంగాణ సుఖనీయులేని రానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. చూడు తెలంగాణ సుఖనీయులేని రానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణా. ప్రాంతం మీదుగా 600 మైళ్లు గలగలమని పారుతుంది. అయినా ఇంత పెద్ద నదిపై తెలంగాణలో ఇప్పటికి నిర్మించింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక్కటే. అంతేకాదు, 40 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ తొలి దశనే పూర్తి చేసుకోలేదు. నిజాం హయాంలో తలపెట్టిన ఇచ్చంపల్లి ఎత్తిపోతల ప్రాజెక్టు అసలు ఎప్పటికైనా వస్తుందో రాదో తెలీదు. ఎల్లంపల్లి, దేవాదుల, దుమ్ముగూడెం, లెండి, ఉత్ప, అలీసాగర్, ప్రాణహిత, లోయర్ పెన్గంగల పరిస్థితి దాదాపు ఇదే. ఇది దాగా పద్దదరుగు మాకేది బ్రతుకు తెరుగు, ఇది దాగా పద్దదరుగు మాకేది బ్రతుకు తెరుగు. అరనిరాదాలుగావు దేశ పునాదులే కదలాలా. సుడు తెలంగాణ సుఖ నీళ్లు లేని రానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ. నా గోడు తెలంగాణ బ్రతుకు పడైన వీణ. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని పచావర్ ట్రిబ్యునల్ చేసిన హెచ్చరికలు పనిచేయలేదు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా అసహాయంగా ఆవేదనగా వేచి చూస్తూ ఉంటే 90% గోదావరి జలాలు వారి కళ్ల ముందే ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని, కొత్త వాటిని ప్రారంభిస్తామని ఏటేటా ప్రభుత్వం హామీలు కురిపిస్తున్న దశాబ్దాలుగా లక్షలాది ఎకరాల తెలంగాణ బీళ్లు నీళ్లు లేక నోళ్లు తెరుచుకుంటున్నాయి. చూడు తెలంగాణ సుఖ నీయులేని రానా, నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ. సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతులు తమ నీటినే కాదు, తమ భూములను, జీవనాధారాన్ని కోల్పోయారు. ఇది మహబూబ్ నగర్ జిల్లా. కృష్ణానది తన ఉపనదులైన భీమా, తుంగభద్రలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించేది ఈ జిల్లాలోనే అయినా కరువు కాటకాలు ఇక్కడ శాశ్వతంగా తిష్టవేశాయి. ఆకలి, పేదరికం, నిరుద్యోగం జిల్లాను శ్మశానంగా మార్చివేస్తుంది. జిల్లాలో 3/2 పశు సంపద ఇప్పటికే కబేలాలకు తరలిపోయింది. 50 మంది వచ్చారా? ఏం చేస్తారు? బాగా వెళ్ళిపోయింది. ఏం చేస్తారు? ఆ బోరు వెళ్ళిపోయింది. కూలినాలు వేసుకోబడుతున్నారు. రైతులిప్పుడు భూమి లేని నిరుపేద కూలీలుగా మారారు. ఏటా దాదాపు 14 లక్షల మంది జిల్లా ప్రజలు పొట్ట చేత పట్టుకుని వలసపోతున్నారు. ఇళ్ల వద్ద ఆదరించేవారు, అదుకునేవారు లేక కొందరు వృద్ధులు ఆకలి చావులకు గురవుతున్నారు. శతాబ్దాలుగా చెరువులు, కుంటలే తెలంగాణ జీవధారలు. ఒకప్పుడు తెలంగాణ గడ్డపై 1,50,000 చెరువులు, కుంటలు ఉండేవి. ఎక్కడికక్కడ గొలుసు చెరువులు ఉండేవి. ఒక చెరువు నిండి పొర్లితే ఆ గొలుసులోని చెరువులన్నీ పొంగి పొర్లేవి. కాని ఇది నిన్నటి చరిత్ర. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని చేసిన నిర్వాహకం వల్ల తెలంగాణలో